హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నేను మీ ఖతర్నాక్ కవిత. మరి ఈ రోజు మళ్ళీ నేను ఖైరతాబాద్ యొక్క అప్డేట్స్ ఏంటి, ఈ రోజు వరకు ఎంత వర్క్ కంప్లీట్ అయింది ఏంటి అని ఇంకా కొన్ని డీటెయిల్స్ చెప్పడానికి అయితే వచ్చేసాను. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఆల్మోస్ట్ వర్క్స్ ఎక్కడి వరకు వచ్చాయి అండ్ ఏమేమి ఇంకా తయారవుతూ ఉంది అనే విషయాన్ని గురించి నేను మీకు చెప్పడానికి వచ్చాను. ఓకే అండి, మరి ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూద్దాం. అండ్ అలాగే అక్కడ పెద్దలు కూడా ఉన్నారన్నమాట. వాళ్ళతో కూడా మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసాయండి. సో చూస్తున్నారు కదండి, వర్కర్స్ అందరూ లంచ్ బ్రేక్ అయితే తీసేసుకున్నారు. లంచ్ చేసి కొద్దిసేపు ఒక 5 to 10 minutes అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ వాళ్ళ వర్క్స్ కి వాళ్ళు వచ్చేసారన్నమాట. సో ఇంతసేపు రెస్ట్ తీసేసుకున్నారు అండ్ వర్క్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. అండ్ ప్రెసెంట్ మీరు అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ వర్క్ ఏం జరుగుతుంది అంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మెయిన్ మన మహాగణపతి యొక్క కాలుని అయితే అక్కడ ఫిక్స్ చేసేసారు. సో ఆ విధంగా గణపతి యొక్క పార్ట్స్ ని తయారు చేయడానికి మనకి ముందుగా వెల్డింగ్ వర్క్ ప్రాసెస్ అయితే చేసుకోవాలన్నమాట. సైజుని బట్టి వాటిని రింగ్స్ ని ఫిక్స్ చేసుకోవడం, ఏ విధంగా అయితే గణపతి మహారాజుని ఏ విధంగా సైజ్ వైజ్ గా తయారు చేస్తారు కాబట్టి, సో ప్రతిదీ కూడా తయారు చేయడానికి ముందు ఆ విధంగా మనం అక్కడ చూస్తున్నట్లయితే ఆ విధంగా ముందే వాళ్ళు చిన్న చిన్న వర్క్స్ ని, సర్కిల్స్ కానీ కర్వ్ కానీ, ఈ విధంగా ఎన్ని షేప్స్ కావాలో ఆ విధంగా ఒక్కొక్క షేప్ ని వాళ్ళు ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటారన్నమాట. సో ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళు గణపతి యొక్క లెగ్స్ కానీ, హ్యాండ్స్ కానీ, షోల్డర్ కానీ, ఈ విధంగా బాడీ పార్ట్స్ అయితే తయారు చేసేస్తారు. సో చూడండి, ఒక్కొక్క షేప్ ని వాళ్ళు తయారు చేయడానికి, ఆ షేప్ కూడా ఎగ్జాక్ట్ షేప్ రావడానికి వాళ్ళు సుత్తులతో కొడుతూ వాళ్ళు ఒక మంచి పర్ఫెక్ట్ ఆకారాన్ని అయితే తయారు చేస్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ కోసం కింద చూస్తున్నాం కదా, నేల పైన చాక్ పీస్ తో వాళ్ళు బాక్సెస్ వేసుకొని అండ్ నంబర్ వైజ్ గా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ రావడానికి వాళ్ళు కింద కూడా ఈ విధంగా డ్రా చేసి మరి వాళ్ళు ఏవైతే ఆ సీకులు ఉన్నాయో వాటిని ఈక్వల్ గా వచ్చే విధంగా వాళ్ళైతే మెజర్మెంట్స్ తీసుకున్నారండి. సో ఈ విధంగా వాళ్ళు లంచ్ బ్రేక్ తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ప్రతి ఒక్కరు కూడా రెస్ట్ కూడా చాలా తక్కువ టైమే తీసుకుంటున్నారు, ఎందుకంటే ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి. అండ్ అక్కడ మనం చూస్తున్నట్లయితే రాజేందర్ గారు అండి, శిల్పి గారు, ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి యొక్క శిల్పిగా ఉంటున్నారు, ఇందులో పాల్గొంటున్నారు అన్నమాట. సో ఆయనతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొద్దిసేపట్లో. సో ఆయన గణపతి ఎలా రావాలి, ఆయన ఆకారం ఏంటి అని ఒక పేపర్ పట్టుకొని ఉన్నారు. సో ఆ విధంగా వర్కర్స్ కి అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మెజర్మెంట్స్ ఇస్తూ కరెక్ట్ గా మన బొజ్జ గణపతిని ఒక మంచి ఆకారంలో తీర్చిదిద్దేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఆయన అక్కడ చూసినట్లయితే కింద చూసినటువంటి మెజర్మెంట్స్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. రాజేంద్ర గారు, ఆయనే మన శిల్పి రాజేంద్ర గారు అన్నమాట. కొన్ని సంవత్సరాల నుంచి ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఉత్సవ కమిటీలో ఆయన ఒక మెంబర్ అయ్యుండి శిల్పిగా ఆయన చాలా సంవత్సరాలుగా ఇక్కడ వర్క్స్ అయితే చేస్తున్నారు అండ్ చేపిస్తున్నారు. సో ఈ విధంగా చూస్తున్నారు కదా, వర్క్స్ ఎంత ఫాస్ట్ గా నీట్ గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనం ఇది అబ్జర్వ్ చేసినట్లయితే గణపతి యొక్క బొజ్జ అన్నమాట, ఖైరతాబాద్ మహారాజ్ యొక్క బొజ్జ. అండ్ పైన చూస్తున్నట్లయితే చెస్ట్ పార్ట్, ఈ విధంగా ఆల్మోస్ట్ బొజ్జ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా లెగ్స్ అండ్ హ్యాండ్స్ అయితే రెడీ చేస్తున్నారు. సో చూసారు కదా, మన ఖైరతాబాద్ మహాగణపతి యొక్క ఆకారం అయితే బొజ్జ నుంచి పైన హెడ్ పార్ట్ వరకు రెడీ చేసుకున్నారు. అండ్ ఈ ఇయర్ మనకి 70 years కంప్లీట్ అయిన సందర్భంగా 70 అడుగుల మహాగణపతిని అయితే వీళ్ళు ఖైరతాబాద్ గణపతిని నిల్చోబెడుతున్నారు. అండ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్నమాట. 70 years కంప్లీట్ చేసుకుంది ఖైరతాబాద్ యొక్క ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ కలిసి. అండ్ ఇక్కడ కూడా 1954లో స్టార్ట్ చేసి 2024 వరకు సాఫీగా ఎంతో అద్భుతంగా ఇక్కడి వరకు రానిచ్చారు. సో ఈ సందర్భంగా 70 అడుగుల మహాగణపతిని అయితే ఈ ఇయర్ నిల్చోబెడుతున్నారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ మెజర్మెంట్స్ ఏంటి అంటే గణపతి యొక్క తొండం అన్నమాట. సో ఆ తొండం ఎంత మెజర్మెంట్ ఉండాలి అంటే, వీళ్ళు 70 feet చేస్తున్నారు కాబట్టి లెగ్స్, హ్యాండ్స్ అండ్ షోల్డర్, బొజ్జ అన్ని కూడా ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉంటేనే మనకి గణపయ్య 70 feet రాగలరు. సో ప్రతి ఒక్కటి కూడా మెజర్మెంట్స్ తీసుకొని
వాళ్ళు వర్క్స్ అయితే చేస్తున్నారన్నమాట. అండ్ మన శిల్పి రాజేందర్ గారు అయితే దగ్గరుండి వర్క్స్ ని జరిపిస్తున్నారు. గణపతి యొక్క ఆకారం ఎలా రావాలి ఏంటి అని అన్ని కూడా వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వర్క్స్ చేపిస్తున్నారు అన్నమాట. సో ఆయన కొంచెం ఫ్రీ అయ్యాక మన శిల్పి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మనం స్టేజ్ చూస్తున్నాం కదండి. స్టేజ్ అయితే మొన్నటి వరకు ఇక్కడ గ్యాప్స్ ఉండే అన్నమాట. సో ఇప్పుడు ఆ గ్యాప్స్ కూడా వాళ్ళు కంప్లీట్ చేసేస్తున్నారు. పొడవుగా నిలువుగా ఆ సీక్లను అయితే ఫిక్స్ చేసేసి స్టేజ్ ని ఓవరాల్ గా మనకి కవర్ చేసేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ అన్నిటిని వాళ్ళు కంప్లీట్ చేసుకొని గణపతి లెగ్ ని ఫిక్స్ చేసేంత వరకు వచ్చారు. అండ్ మనం ఇందాక చూసాం కదా గణపతి యొక్క బొజ్జ అండ్ షోల్డర్ పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా హ్యాండ్స్ ఇంకొక లెగ్ ఇవన్నీ కూడా రెడీ చేసి ఇక్కడ ఫిక్స్ చేశారంటే వెల్డింగ్ వర్క్ అయిపోతుంది అన్నమాట. సో అండ్ మనం ఫైనల్ గా అక్కడ చూసినట్లయితే అటువైపు స్టేజ్ కి కూడా మొత్తం కవర్ అంతా వేసేసారన్నమాట. సో ఎలాంటి గాలి పెద్ద పెద్ద గాలులు కానీ వర్షాలు కానీ పడిన టైంలో గణపతి దేవుణ్ణి నిల్చోబెట్టినప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మనకి ఇక్కడ ప్లాస్టిక్ కవర్ షీట్ కూడా వేసేసారన్నమాట. సో ఇది మనకి కంప్లీట్ గా అటువైపు ఇటువైపు మొత్తం కవర్ చేసే విధంగా వాళ్ళు కవర్ చేస్తారు. అండ్ అలాగే మనం ఇక్కడ ఇంకొక అమ్మవారు వస్తారు కదా అటువైపు ఇటువైపు. సో అటువైపు ఇంకా స్టేజ్ వేయలేదన్నమాట. దేనికి అనంటే వాళ్ళు ఇప్పుడు గణపతి మహారాజుని తయారు చేయడానికి ఏదైతే చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఏవైతే చిన్న చిన్న రింగ్స్ కర్వ్స్ వాళ్ళు రెడీ చేసుకోవడానికి అది ఒక ప్లేస్ గా యూజ్ చేసుకొని అదంతా కంప్లీట్ అయ్యాక అటువైపు కూడా ఈ విధంగా స్టేజ్ అయితే వేసేస్తారన్నమాట. అండ్ అటువైపు అమ్మవార్లు వచ్చి మధ్యలో మహాగణపతి ఉంటారు. సో ఈ విధంగా స్టేజ్ మాత్రం ఇప్పటి వరకు చూసినట్లయితే స్టేజ్ ఇక్కడి వరకు అయితే అయిపోయింది. అండ్ మన కమిటీ మెంబర్స్ ఎవరైతే మన ఉత్సవ కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మాటల ప్రకారం ఇంకా వెల్డింగ్ వర్క్ 20 to 30 days అంటే మాక్సిమం ఇంకొక 1 month లో వెల్డింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోతుంది అని అంటున్నారు. 1 month లో వెల్డింగ్ వర్క్ కంప్లీట్ అయ్యాక మనకి మహాగణపతిని మట్టి రూపంలో చూడడానికి మట్టి రూపంలో తయారు చేయడానికి కళాకారులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసేది ఏంటి అంటే 2024లో ఖైరతాబాద్ మహాగణపతి మహారాజ్ ఏ విధంగా దర్శనం ఇస్తారు అనేదే ప్రతి ఒక్కరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అండ్ 17th రోజు అంటే ఇంకొక 2 days 3 days లో గణపతి మహారాజ్ యొక్క పోస్టర్ లాంచ్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ 17th కానీ 18th కానీ ఆ 2 days లోనే పోస్టర్ లాంచింగ్ కూడా ఉంటుంది. సో గణపతి ఈ ఇయర్ ఏ విధంగా ముఖ కాంతి కానీ అవతారం ఏ విధంగా ఉంటుంది అనేది పోస్టర్ లాంచ్ లో తెలుస్తుంది అన్నమాట. చూద్దాం మరి. అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళు గణపతి యొక్క చేతులు కాళ్ళు తయారు చేయడానికి చిన్న చిన్న సీకుల్ లాగా వాళ్ళు కట్ చేసుకుంటున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనం వీళ్ళు తయారు చేసేది ఏంటి అంటే తొండం పార్ట్ అన్నమాట. అండ్ మనం చెప్పుకున్నాం కదా ఇందాక వాళ్ళు ఏదైతే ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఉండాలి అని కింద చాక్ పీస్ తో మెజర్మెంట్ తో పాటు ఆ డిజైన్ అనేది వేసుకొని తొండ యొక్క ఆకారాన్ని గీసి వాళ్ళు ఆ విధంగా తొండంని తయారు చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు చాక్ పీసెస్ తో గీసి తయారు చేసుకుంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది తొండం. సో 70 అడుగుల మహాగణపతి యొక్క తొండం ఎన్ని ఇంచెస్ లో ఉంటుంది ఎంత సైజ్ లో ఉంటుంది ఆ విధంగా వాళ్ళు మెజర్మెంట్స్ తీసుకొని గణపతి మహారాజు యొక్క తొండం అయితే తయారు చేస్తారన్నమాట. సో ఇవన్నీ ప్రాసెస్ చేయడానికి ముందు వాళ్ళు ఈ విధంగా చిన్న చిన్న మేకింగ్ ప్రాసెస్ ఏదైతే మనం చూస్తున్నామో అవన్నీ చేసుకుంటారన్నమాట.
సో ఒక్క తొండంని తయారు చేయడానికి ఎంతమంది వర్కర్స్ కష్టపడుతున్నారో చూసారు కదా. ఈ విధంగా మహాగణపతిని తొందరగా తయారు చేయాలి, తొందరగా కంప్లీట్ చేయాలి. ఎగ్జాక్ట్గా మన వినాయక చవితి వరకు గణపతి మహారాజు ఓవరాల్గా కంప్లీట్ అవ్వాలని చెప్పి వర్కర్స్ అందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి పనులు చేస్తున్నారండి. అండ్ మనం ఓవరాల్గా చూస్తున్నట్లయితే వెల్డింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేసేసారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి పగళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ఆ మాత్రం వర్క్ అయినందుకు నిజంగా చాలా సంతోషకరం అన్నమాట. సో కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి డే అండ్ నైట్ వాళ్ళు కూడా మేల్కొని ఉండి ప్లాన్స్ చేస్తూ కూడా గణపతిని తయారు చేయడం కంప్లీట్ చేయాలి అన్న ఆలోచనతో వర్క్స్ అన్ని కూడా శరవేగంగా చేపిస్తున్నారన్నమాట. సో ఇక్కడ చూస్తున్నట్లయితే మన శిల్పి రాజేందర్ గారు గణపతి దగ్గర అంటే ఈసారి డిఫరెంట్ దేవుళ్ళని అయితే పెట్టాలని ఒక ప్లాన్లో ప్రతి ఒక్క దేవుళ్ళని మెజర్మెంట్ చేస్తూ వాళ్ళు ఎలా తయారు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, దేవుడు ఎగ్జాక్ట్గా రావడానికి మనందరికీ చూడడానికి కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండడానికి ప్రతి ఒక్క మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా మన శిల్పి గారు అయితే మెజర్మెంట్స్ చూస్తూ భగవంతులని ఏ సైజులో ఎలా తీర్చిదిద్దాలి అన్న ఆలోచనతో చక్కగా విగ్రహాల ఏర్పాట్లు పాల్గొంటున్నారు. సో ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా పంచముఖ గణపతి కాబట్టి పంచముఖాలలో డిఫరెంట్ దేవుళ్ళని వస్తూ ఉంటారు కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క దేవుడి మెజర్మెంట్ అయితే మన రాజేందర్ గారు చూసి సెట్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఖైరతాబాద్ మహాగణపతి అంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూసే గణపతి కాబట్టి మనకి 70 అడుగుల ఎత్తు గణపయ్య ఈసారి జనాలు కూడా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు గణపతి యొక్క అవతారం ఆ దర్శనం ఎలా ఉంటుంది అని. సో ఆ విధంగా మంచిగా భగవంతుని దర్శనం ఇవ్వాలనే ఆలోచనతో శిల్పి రాజేందర్ గారు ఆయన శాయశక్తులారా కష్టపడుతూ ఎంతో అద్భుతమైన గణపతిని తయారు చేపిస్తున్నారన్నమాట. సో ఈ విధంగా రాజేంద్ర గారు మనకి భగవంతులు సప్తముఖ గణపయ్యని తయారు చేస్తున్నారు. సో చూసారు కదండి, ఖైరతాబాద్ మహాగణపతి మహారాజ్ తయారు చేసేటటువంటి అప్డేట్స్ ఎక్కడి వరకు వచ్చాయి ఏంటి అని చూసాం కదా. మరి మనతో మాట్లాడడానికి అంటే మీ అందరితో మాట్లాడించడానికి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి శిల్పి రాజేందర్ గారు అడిగాము. బట్ ఆయన అవన్నీ డిజైన్ చేస్తుండి ఆ మైండ్లో ఉండడం వల్ల డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సో రేపు ఆయనతో మాట్లాడి అసలు ఆయన చేసే వర్క్స్ గురించి గణపతిని ఏ విధంగా ఈ ఇయర్ చూపిస్తున్నారు అనే దాని గురించి రేపు మన శిల్పి రాజేందర్ గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈ రోజు అప్డేట్స్ అయితే ఇవేనండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి కోణంగి ఎంటర్టైన్మెంట్స్ ని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. బాయ్.